తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. గుంటూరు కారం ఈ సినిమా ఎప్పుడైతే సెట్స్ మీదకి వెళ్ళిందో అప్పటి నుంచే భారీ అంచనాలను మూటగట్టుకుంది. అతడు కలేజ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలపడంతో వీళ్లు తమ మ్యాజిక్ని రిపీట్ చేస్తారని, అరాచకానికి అమ్మమ్మగుడు అనిపించే ప్రాజెక్టుతో మెప్పిస్తారనే నమ్మకాలు ఏర్పడ్డాయి. ఇక పోస్టర్లు, ఇతర ప్రోమోలన్నీ క్రేజీగా ఉండడంతో ఈ గుంటూరు కారం దద్దరిల్లించడం పక్కా అని ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ ప్రాజెక్ట్ అందుకుందా? త్రివిక్రమ్ మహేష్ కాంబో తన మ్యాజిక్ని రిపీట్ చేస్తుందా అంటే 100% కాకపోయినా ఒక మంచి అనుభూతినైతే ఇస్తుందని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇందులో కొత్తదనం ఏమీ లేదు, కానీ మహేష్ బాబు తన వింటేజ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమాను నిలబెట్టాడని చెప్తున్నారు. పోకిరిలో ఎలాగైతే అద్భుత పర్ఫార్మెన్స్తో మహేష్ బాబు అదరగొట్టాడో ఈ గుంటూరు కారంలో కూడా వన్ మ్యాన్ షోతో దుమ్ము రేపాడని అంటున్నారు. తన భుజస్కంధాల మీద ఈ సినిమాను నడిపించి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ని అందించాడని ఇన్సైడ్ న్యూస్. తన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, స్వాగ్, యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్లతో తాను అసలైన గుంటూరు కారమని మహేష్ బాబు నిరూపించుకున్నాడని పేర్కొంటున్నారు. బహుశా మహేష్ బాబు లేకపోతే ఈ గుంటూరు కారం అవుట్పుట్ ఈ రేంజ్లో ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్ళు మనం ఏదైతే మిస్ అయ్యామో ఆ వింటేజ్ మహేష్ బాబుని బయటకు తీసుకురావడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడని వెల్లడిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులు, కామెడీ మరియు ఎమోషన్లను పండించి ప్రేక్షకులను సాటిస్ఫై చేయగలిగాడని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ని బాగా దట్టించేసి ప్రేక్షకుల మనసులను కదిలించేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అక్కడక్కడ లోపాలు ఉన్నప్పటికీ ఈ కాంబో నుంచి సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడో ఆ కమర్షియల్ డోస్ ఫుల్లుగా ఉందని సమాచారం. రీసెంట్గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత ఈ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుందని తెలిసింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ గుంటూరు కారం స్టోరీ తల్లి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ చుట్టూ అల్లుకొని ఉంటుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల చిన్నప్పుడే తన కొడుకైన మహేష్ బాబుని వదిలేసి రమ్యకృష్ణ వెళ్ళిపోతుంది. దీంతో తనని చిన్నప్పుడే వదిలి వెళ్ళిందన్న కారణంతో మహేష్ బాబు తన తల్లిపై కోపం పెంచుకుంటాడు. మరోవైపు అతడు గుంటూరు సిటీ అండర్ వరల్డ్కి కింగ్గా అవతరిస్తాడు. తన దారిలో ఎవరొచ్చినా తాట తీస్తూ దూసుకుపోతుంటాడు. కట్ చేస్తే రమ్యకృష్ణ మహేష్ బాబు లైఫ్లోకి మళ్ళీ తిరిగొస్తుంది. ఇక అప్పటి నుంచి కథ మలుపు తీసుకుంటుంది. అసలు రమ్యకృష్ణ ఎందుకు చిన్నప్పుడు మహేష్ని వదిలి వెళ్ళిపోతుంది, మళ్ళీ పెద్దయ్యాక అతని లైఫ్లోకి ఎందుకు తిరిగొస్తుంది, వీరి మధ్య గొడవలకి శుభం కారుడు పడుతుందా, మరోవైపు మహేష్ బాబు గొడవలు ఎవరితో ఎందుకు ఉన్నాయి అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుందని తెలుస్తోంది. చెప్పుకోవడానికి ఈ పాయింట్ చిన్నదే అయినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరియు కమర్షియల్ అంశాలు జోడించి ప్రేక్షకులను మాయ చేయడంలో సక్సెస్ అయ్యాడని, ఒక ప్రత్యేక అనుభూతి అందించగలిగాడని సెన్సార్ టాక్. మరీ ముఖ్యంగా మహేష్ బాబుని త్రివిక్రమ్ బాగా పిండేశాడని, అతని నుంచి వింటేజ్ పర్ఫార్మెన్స్ రాబట్టాడని చెప్తున్నారు. తనకు సరైన రోల్ పడితే విశ్వరూపం చూపిస్తానని మహేష్ బాబు ఈ గుంటూరు కారంతో నిరూపించుకున్నాడని అంటున్నారు. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం పక్కా అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఈ సంక్రాంతికి పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ ఈ గుంటూరు కారం కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి సెన్సార్ టాక్కి తగినట్టు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా, పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపిస్తుందా? ఇది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిపోయి